హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మైరా పరవశం పార్ట్ 26. యశస్వి అరిచి గోల చేయటం మొదలుపెట్టింది. తన చేతులతో ఇష్టం వచ్చినట్టు తోసేస్తూ శౌర్య నుంచి దూరం జరగాలని ఎంతో ప్రయత్నం చేసింది. యశస్వి ఎంతగా కొడుతున్నా తోసేస్తున్నా మరింత రెచ్చిపోయి ఆమెను తనలో కలుపుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు శౌర్య. ప్లీజ్ నన్ను వదిలే అంటూ యశస్వి వేడుకుంటూనే ఉంది. అయినా అవేవీ శౌర్యకి వినిపించడం లేదు. అందమైన పెద్ద కళ్ళు, ఎర్రటి పెదవులు తెగ ఊరించాయి శౌర్యని. సగం సగం డ్రెస్సులో ఉందేమో, కళ్ళ ఎదురుగుండా అందాలు ఊరిస్తూ కనువిందు చేస్తున్నాయి. శౌర్య తీసుకున్న డ్రగ్ చాలాసేపు యశస్వి మీద ప్రభావం చూపించింది. చాలాసేపు యశస్వి కాదంటూ బ్రతిమాలుతున్నా శౌర్య మాత్రం పూర్తిగా యశస్విని తనలో కలిపేసుకున్నాడు. చాలాసేపటి తర్వాత యశస్వి పెద్దగా అరిచిన అరుపు శౌర్య చెవులకు లీలగా వినిపించింది. సారీ బేబీ, స్మూత్గా హ్యాండిల్ చేస్తాను అంటూనే మరొక్కసారి యశస్వితో తన ఆనందాన్ని తీర్చుకున్నాడు శౌర్య. ఎంతసేపు అయిందో తెలియదు. యశస్వి ఒంటి నిండా పంటిగాట్లు, ఏడుపుతో ఎర్రబడ్డ కళ్ళు, అలసిన శరీరం. బయట వర్షం తగ్గిందో పెరిగిందో తెలియలేదు. అన్నీ పోగొట్టుకున్న యశస్వి లేచి కూర్చుంది. తనని తాను చూసుకునేసరికి చెదిరిన జుట్టు, కమిలిపోయిన ఒళ్ళు కనిపించింది. తనకు జరిగిందేమిటో తెలుసుకోలేని చిన్నపిల్ల కాదు. నగ్నంగా ఉన్న శౌర్య తన పక్కనే పడుకుని కనిపించాడు. శౌర్య నగ్నత్వాన్ని అలా చూసి భరించలేక అసహ్యం వేసి పక్కనే ఉన్న బెడ్షీట్ అతని మీదకి విసిరింది కోపంగా. అక్కడ ఉన్న రాగా బట్టలు వేసుకోవాలని అనిపించలేదు. దూరంగా పడి ఉన్న తన బట్టలను తీసుకొని మళ్ళీ తిరిగి అవే వేసుకుంది. ఎలా వచ్చిందో అలాగే పడుతూ లేస్తూ బయటికి వచ్చేసి తన బ్యాగ్ తీసుకొని వర్షంలో తడుస్తూ బస్టాప్కి చేరుకుంది. చుట్టూ చీకట్లు కమ్ముకున్నా ఇప్పుడు భయం అనిపించలేదు. ఇంటికి ఎలా వచ్చిందో కూడా తెలియలేదు. యశస్వి కోసం ఎదురు చూస్తున్న శ్రావణి కూతుర్ని చూస్తూనే, ఏమైపోయావే, ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నాను తెలుసా, వర్షం బాగా పెద్దదైపోయింది. వాసు ఈరోజు రానని చెప్పాడట కదా, నువ్వేమో ఫోన్ కూడా మర్చిపోయి వెళ్ళిపోయావు. నాకెంత కంగారుగా ఉందో, ఎలా వస్తావో అని చాలాసేపటి నుంచి చూస్తున్నాను. అయినా వర్షం పెద్దదైతే ఎక్కడైనా కాసేపు ఆగాలి కదా, ఇలా పూర్తిగా తడిసి వస్తారా ఎవరైనా అని యశస్విని కోపడి లోపలికి తీసుకువెళ్ళింది శ్రావణి. వేడి నీళ్లు పెట్టాను, ముందు స్నానం చేయి, ఆ తలంతా చూడు బాగా తడిసిపోయింది అంటూ వాష్రూంలోకి తోసింది కూతుర్ని. తల్లి ఏవేవో మాట్లాడుతున్నా ఒక్కటి కూడా చెవికి చేరలేదు యశస్వికి. యశస్వి లోపల కూర్చుని తనకి ఏం జరిగిందో బాగా గుర్తు చేసుకుని బయటికి ఏడిస్తే తల్లికి ఎక్కడ వినబడుతుందోనని అక్కడే మోకాళ్ళ మీద కూర్చుని ఎంతసేపో ఏడుస్తూనే ఉండిపోయింది. ఇంకా ఎంతసేపే, ఇప్పటికే చాలాసేపు తడిసి వచ్చావు, బయటికి రా తొందరగా అని శ్రావణి పిలుస్తుంటే ఒంటి మీద నీళ్లు పోసుకుంది. వేడిగా ఉన్న నీళ్లు ఒంటి మీద పడేసరికి ఒళ్ళంతా బాధతో చురుక్కుమంది. ఒంటి మీద పంటిగాట్లు కనిపించకుండా ఫుల్గా కవర్ అయ్యే డ్రెస్ వేసుకొని బయటికి వచ్చింది. ఈ పాలు తాగు అని తల్లి చేతిలో పెట్టిన పాలని అక్కడే పెట్టేసి ఎప్పుడు పడుకుందో తనకే తెలియలేదు. అంతే, పూర్తిగా తన శరీరం స్వాధీనంలో లేనట్టుగా అలాగే పడుకుండిపోయింది యశస్వి. తెల్లవారేసరికి ఒంటి మీద తెలివి లేనంత జ్వరం. కూతురు అలా తడిసిపోవడం చూసి బాగా చలిగా ఉందేమో, అందుకే పడుకుందని అనుకుంది శ్రావణి. తనే తెల్లారు లేస్తుందిలే అని ఊరుకుంది. ఇంట్లో ఉన్న మెడిసిన్స్ ఏవో చూసి జ్వరానికి వేసింది. మామూలు జ్వరమే కదా అని అనుకుంది శ్రావణి. సాయంత్రానికి జ్వరం ఎక్కువైందే గాని తగ్గలేదు. మళ్ళీ మళ్ళీ జ్వరం వస్తూ ఉండటంతో ఊరిలో ఉన్న డాక్టర్ని పిలిచింది. వర్షంలో బాగా తడిచి వచ్చింది అంటున్నారు కదా, 2 రోజుల్లో తగ్గిపోతుందిలేండి అంటూ ఏవో మెడిసిన్స్ ఇచ్చాడు. 10 రోజుల పాటు ఒంటి మీద తెలివిలేనట్టు జ్వరంతో నిశ్శబ్దంలో ఉండిపోయింది యశస్వి. మెలకువలోకి వస్తే ఒళ్ళంతా తగలబెట్టుకోవాలని అన్నంత కోపం పుట్టింది యశస్విలో. ఎవరితోటి ఏమీ చెప్పుకోవాలని అనిపించక మనసులోనే ఏడుస్తోంది. బయటకు ఏడిస్తే ఎవరైనా ఎందుకు ఏడుస్తున్నావని అడిగితే ఏం సమాధానం చెప్పాలో కూడా తెలియనంత అయోమయంలో ఉంది. కూతురి మౌనం జ్వరం పడి లేవటంతో నీరసంగా ఉందేమో, అందుకే అలా ఉందని అనుకుంది శ్రావణి. ఎక్కడ కాలేజీకి బయలుదేరి వెళ్ళిపోతుందో అని అసలే నీరసంగా ఉన్న ఒక 4 రోజులు రెస్ట్ తీసుకో అని ఇంటి దగ్గరే ఉంచేసింది. శౌర్య ఇంటి నుంచి వచ్చేసిన రాత్రి రాగా నుంచి మిస్డ్ కాల్స్ ఫోన్లో ఉండడం చూసుకుంది యశస్వి. అయినా తిరిగి ఫోన్ చేయాలనిపించలేదు.
తనకి ఎవ్వరూ ఫోన్ చేయకుండా ఒకవేళ మామ ఫోన్ చేస్తే ఏం చెప్పాలో తెలియక అందులో ఉన్న సిమ్ కార్డ్ తీసి పక్కన పడేసింది. అయినా ఆదిత్య శ్రావణికి ఫోన్ చేసి, అక్క అది ఫోన్ ఎందుకు తీయడం లేదు అని అడిగాడు. ఏమోరా, ఛార్జింగ్ లేదేమో ఫోన్కి అంటూ తన ఫోన్ తీసుకువచ్చి యశస్వి చేతిలో పెట్టి, ఇదిగో మామ మాట్లాడుతున్నాడు చూడు అని వెళ్ళిపోయింది. వరం, ఎందుకే అలా తడిసి వచ్చావంట వర్షంలో? ఎక్కడైనా కాసేపు ఆగాలి కదా. జ్వరం వచ్చిందా? జాగ్రత్త, మెడిసిన్స్ వేసుకో అన్నాడు ఆదిత్య. మామ గొంతు వింటూ ఉంటే యశస్విలో బాధ సుడులు తిరుగుతోంది. మామకి ఎక్కడ తన కష్టాన్ని చెప్పేసుకుంటాను అని గట్టిగా చేత్తో నోరు నొక్కుకొని మౌనంగానే కన్నీళ్లు జారవిడిచింది. ఆదిత్య ఏం మాట్లాడుతున్నా సమాధానమే చెప్పాలని అనిపించలేదు. ఒక్క మాట కూడా మాట్లాడలేదు యశస్వి. సరే, ఒంట్లో బాగాలేదు కదా, రెస్ట్ తీసుకో, రేపు మళ్ళీ చేస్తానులే అని పెట్టేశాడు ఆదిత్య. ఇంతటి కష్టాన్ని నాకై ఎందుకు ఇచ్చావు తండ్రి అని మోకాళ్ళలో తలదాచుకుంది యశస్వి. ఆ రోజు తర్వాత మళ్ళీ ఆదిత్యతో మనస్ఫూర్తిగా ఒక్క మాట కూడా మాట్లాడలేదు. వరం, నా మీద కోపం వచ్చిందా? ఎందుకే మాట్లాడడం లేదు అని బ్రతిమలాడుతున్నట్టు అడిగాడు ఆదిత్య. అదేం లేదు మామ, కొంచెం జ్వరం వచ్చిన దగ్గర నుంచి హెడేక్ ఎక్కువగా ఉంది. తొందరగా పడుకుండిపోతున్నాను అంతే అని చెప్పేసింది. ఇంట్లోనే ఉండి ఆలోచనలతో బుర్ర పిచ్చెత్తిపోతుంటే వాటి నుంచి తప్పించుకోవటానికి నెల రోజుల తర్వాత కాలేజీకి బయలుదేరింది. ఏమైపోయావే ఇన్ని రోజులు? ఎందుకు కాలేజీకి రాలేదు? కాల్ చేస్తుంటే కలవడం లేదు అని అడిగారు ఫ్రెండ్స్ అంతా. ఒంట్లో బాగాలేదే, జ్వరంగా ఉంది, ఏంటో తగ్గటం లేదు అని నెమ్మదిగానే సమాధానం చెప్పేసి ఊరుకుంది. రాగా వాళ్ళు యూఎస్ వెళ్ళిపోయారంటే అంది పక్కనే ఉన్న ఫ్రెండ్. విని వినట్టు ఊరుకుంది యశస్వి. దానికి తెలియకుండా ఉంటుందా? మనకే ఇంకా లేటుగా తెలుస్తుంది. రాగా దానికి చెప్పకుండా ఏ పని చేయదు అంది ఇంకో ఫ్రెండ్. ఎవ్వరి మాటలకు స్పందించలేదు యశస్వి. విషనాగు లాంటివాడు శౌర్య నన్ను వశపరుచుకున్నాడు, అయిపోయింది కదా, అందుకనే పూర్తిగా దేశం వదిలి వెళ్ళిపోయినట్టున్నారు అనుకుంది మనసులోనే. క్లాసులో చెప్పింది ఏదీ బుర్రకు ఎక్కడం లేదు. తన జీవితం ఏంటో తనకే అర్థం కాలేదు. చుట్టూ ఉన్న ప్రపంచంలో మనుషులందరూ మాయమైపోయి తను ఒక్కరితే ఉంటే బాగుంటుందని ఉంది. మనసు ప్రతి క్షణం ఒంటరితనాన్ని కోరుకుంటోంది. ఏడవాల్సిందంతా తల్లి పడుకున్న తర్వాత ఏడుస్తూనే ఉంది. ఒక ఆడామగ తప్పు చేస్తే తప్పుని ఎత్తి చూపించే బాధ్యత ప్రకృతి స్త్రీకి మాత్రమే ఇచ్చింది. ఏడుస్తున్న యశస్వికి ఒక్కటే అర్థమైంది. తన ఏడుపు తప్ప తన బాధని తగ్గించేవారు ఎవ్వరూ లేరు. ఆ ఏడుపు కూడా నలుగురికి కనిపించేటట్టు ఏడవకూడదు. జరిగిపోయిన దాన్ని తలుచుకొని పదే పదే ఏడటం వల్ల తనేం చేయలేదు. భయపడుతూనే బయటపడే దారి కోసం చాలా వెతుక్కుంది. చివరికి ఏదైతే జరగకూడదని అనుకుందో అదే జరిగింది యశస్వి జీవితంలో. ఆ చీకటి రోజు ఏం జరిగిందో ఎవరికీ తెలియకపోయినా దానికి సాక్ష్యం మాత్రం బయటికి వచ్చేసింది. దాని ఫలితమే అమ్మ చనిపోవటం, నేను ఒంటరిదాన్ని కావటం. జరిగేది ఏది నేను ఆపలేకపోయాను. జరుగుతున్న దాన్ని కూడా నా చేతిలో లేనట్టు మౌనంగా చూసి ఊరుకోవాల్సి వచ్చింది. మామ రావాలి, మామకి ఇదంతా చెప్పాలి. ఇక ఇంతే, జీవితంలో ఎప్పటికీ మామతో నేను జీవితాన్ని పంచుకోలేను కదా, జరిగినది దాచిపెట్టి ఏం జరగనట్టుగా ఉండలేను కదా అనుకుంది. పూర్తిగా ఫోన్ పక్కన పడేసింది. పగలంతా కాలేజీకి వెళుతున్నానని చెప్పి రాత్రి తొందరగా పడుకుండిపోతుంది. అమ్మకి మామ ఫోన్ చేస్తున్నాడని తెలిసినా మాట్లాడాలని అనిపించలేదు. అది నీరసంగా ఉండడం వల్ల తొందరగా పడుకుంటుందిరా ఈ మధ్య, దాని ఫోను పనిచేయడం లేదట అంది శ్రావణి. వరం, ఒక ఫోన్ కొనుక్కోవే, నీతో అసలు మనస్ఫూర్తిగా మాట్లాడడమే కుదరడం లేదు అని ఆదిత్య అంటుంటే, మామ నువ్వు వచ్చినప్పుడు మంచి ఫోన్ తీసుకురా, ఇక్కడ మొబైల్స్ అసలు మంచివి కాదు అంటూ తేలిగ్గా తీసి పడేసింది ఆదిత్య మాటని. మామ ఫోన్ చేస్తాడేమోనని ఎదురు చూడటం ఎప్పుడో మానేసింది. ఫోన్ చేసినా మాట్లాడలేను మామ నీతో అనుకుంది. మొదటి తప్పుగా నువ్వు 2 ఏళ్ల అగ్రిమెంట్ని పెంచుకొని వచ్చావు. ఆనందంగా ఉండాల్సిన టైంలో తాతయ్య చనిపోయారు. నువ్వు వెళ్ళిపోయాక ఇంట్లో ఉండి నీ ఆలోచనలతో ఈ నిశ్శబ్దంతో పిచ్చెత్తిపోయి నేను కాలేజీలో జాయిన్ అయ్యాను. ఇప్పుడు పూర్తిగా నీకు దూరమైపోయాను మామ. నా రాత ఇలా రాసి ఉంది, ఏం చేయమంటావు చెప్పు. యశస్వి ఆలోచనలు ఎక్కడెక్కడికో అదుపు లేకుండా పరిగెడుతున్నాయి. ఇక ఆ తర్వాత ఫోన్లో ఉన్న సిమ్ కార్డ్ తీసి పక్కన పడేసింది. ఆ తర్వాత సిటీలోనికి వచ్చిన తర్వాత పూర్తిగా కొత్త ఫోన్ తీసుకొని కొత్త సిమ్ వేసుకుంది. తను ఎక్కడ ఉందో ఎవ్వరికీ తెలియదు. కాబట్టి మామతో పూర్తిగా తన బంధం తెగిపోయిందని అనుకుంది యశస్వి. కానీ
ఎప్పటికైనా మామ తనని వెతుక్కుంటూ వచ్చి ప్రశ్నిస్తాడని ఎదురు చూస్తోంది. ఇది శౌరి తనతో మిస్బిహేవ్ చేశాడని అనుకుంటున్న యశస్వి గతం. నువ్వు రావాలి మామ, జరిగిపోయినది తప్పో రైటో ఇప్పుడు ఏమనుకున్నా లాభం లేదు. నువ్వు కనబడక, నీతో మాట్లాడక నా గుండెల్లో కొండంత బరువు పెరిగిపోయింది. నీతో చెప్పుకోవాలి, అప్పుడే నేను మనిషిని కాగలను, ఈ బరువుని దించుకోగలను. తెల్లవార్లు కనురెప్ప మూత పడకుండా యశస్వి గాఢమైన ఆలోచనల్లో మునిగిపోయింది. తెల్లారేసరికి యశస్వి కళ్ళు ఎర్రగా ఉండటం చూసి, గతాన్ని తలుచుకుంటూ రాత్రంతా నిద్రపోలేదు కదూ నువ్వు అని మీనా బాధపడింది. ఈరోజు కొత్తగా తలుచుకోవడం ఏంటి మీనా, రోజు అది నా దినచర్యలో ఒక భాగం అయిపోయింది అంది యశస్వి. బాబు లేచి కూర్చోవడంతో ఈరోజు వాడికి నేను బాత్ చేయిస్తానులే, నువ్వు ఫ్రెష్ అవ్వు, ఆఫీస్కి వస్తావా అని అడిగింది మీనా. వస్తాను మీనా అంది. రారా బుజ్జికన్నా, నీకు ఈరోజు అత్త బాత్ చేయిస్తుంది అంటూ సాత్విక్ని తీసుకొని వాష్రూమ్లో దూరింది మీనా. వాడు కేరింతలు కొట్టాడు మీనాతో బాత్ అనగానే. అమ్మ అయితే సీరియస్గా స్నానం చేయించి తీసుకొచ్చేస్తుంది లోపలికి. మీనా అత్త అయితే టబ్లో కూర్చోబెట్టి ఒళ్ళంతా నురుగు పట్టించి తనతో సమానంగా కేరింతలు కొడుతుంది. అందుకే వాడికి మీనా అత్త బాత్ చేయిస్తే చాలా ఇష్టం. ఏమే ఇద్దరూ ఇంకా ఎంతసేపు వాష్రూమ్లో ఉంటారు, తొందరగా రండి అని పిలిచింది యశస్వి. పదరా కన్నా, సండే రోజు ఇంకా ఎక్కువసేపు స్నానం చేద్దాంలే అని మీనా వాడిని తీసుకొచ్చి బాడీ లోషన్ పట్టించి డ్రెస్ తొడిగింది. వాడికి ప్యాంటు వేస్తుంటే ఆకతాయిగా ఒక కాలు పెడితే ఇంకో కాలు తీసేస్తున్నాడు. ప్లీజ్ రా కన్నా, ఆఫీస్కి లేట్ అయిపోతుంది రా అని వాడితో దోబూచులాడుతూనే బట్టలు తొడిగేసింది మీనా. మీనా యశస్వి ఇద్దరూ ఫ్రెష్ అయ్యి బాబుని డే కేర్కి అప్పగించి జాగ్రత్తలు చెప్పి బయలుదేరిపోయారు ఆఫీస్కి. యశస్వి ఇలా వెళ్ళిన వెంటనే అలా డే కేర్కి వచ్చేశాడు శౌర్య. తనకు తెలిసిన రాము, ఆయా అక్కడే ఉండటంతో బాబుని చూడటానికి ఎటువంటి ఇబ్బంది కలగలేదు. బాబు తన కొడుకు అవునా కాదా అనే సందిగ్ధంలో ఉన్నప్పుడే బాబుని వదలలేకపోయాడు శౌర్య. ఇప్పుడు బాబు తన కొడుకి అని తెలిసిన తర్వాత వాడికి దూరంగా ఉండాలని అస్సలు అనిపించటం లేదు. మధ్యాహ్నం వరకు బాబుతోనే గడిపేశాడు. ఈలోగా శివ తన కూతుర్ని ఆ రోజు మధ్యాహ్నం డే కేర్కి తీసుకుని వచ్చాడు. అక్కడే ఉన్న శౌర్యం చూసి, ఏంట్రా ఎప్పుడు చూసినా ఇక్కడే ఉంటున్నావు, నీకు టైం ఉన్నప్పుడు ఇక్కడే బాబుతో ఆడుకోవటం ఎందుకు, ఇంటికి బాబుని తీసుకుని వెళ్ళొచ్చు కదా అన్నాడు. వాళ్ళు ఇవ్వటానికి ఒప్పుకోవటం లేదురా, ఎందుకు వచ్చిన రిస్క్ అని కాసేపు ఇక్కడే గడుపుతున్నాను. సరే కానీ నాతో ఎవరొచ్చారో తెలుసా ఈరోజు అన్నాడు శివ. నువ్వు ఒక్కడవే వచ్చావు కదరా, నీతో ఎవరూ రాలేదుగా అన్నాడు అటు ఇటు చూసి. వెయిట్ అని అంటుండగానే అక్కడికి పోలీస్ డ్రెస్లో ఉన్న అజిత్ వచ్చాడు. అజిత్ని చూసి ఆశ్చర్యంగా, హాయ్ రా, చాలా రోజులైంది నిన్ను చూసి, నువ్వు ఇక్కడే ఉన్నావా అన్నాడు శౌర్య ఆనందంగా. బాబు శౌర్య, మేమిద్దరం ఇండియా పక్షులమే, నువ్వే ఫారిన్ పక్షివి, నువ్వే చెప్పాలి. నిన్ను చూసి మేము ఆశ్చర్యపోవాలి, నువ్వు మమ్మల్ని చూసి కాదు అన్నాడు అజిత్ కూడా గట్టిగా నవ్వుతూ శౌర్యని ఆప్యాయంగా కౌగిలించుకున్నాడు. తన స్నేహితులిద్దరినీ అక్కడ అలా చూడటం చాలా ఆనందంగా అనిపించింది శౌరికి. హాయ్ ఫ్రెండ్స్, నా ఛానల్ నచ్చితే కనుక లైక్ చేయటం, షేర్ చేయటం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ అప్డేట్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి.